Implied warranties ante ento chuddam. Implied warranties are those which law presumes to have been incorporated in the contract of sale in spite of fact that parties have not expressly include them in a contract. ఇక్కడ లా అనేది ఎంటర్ అవుతుందండి. ఇక్కడ పార్టీస్ మధ్యన ఉండే అగ్రిమెంట్ కాదు. సో లాకి సంబంధించింది అన్నమాట implied warranty. Subject to the contract to the contrary, the following or implied warranties in contract of sale లో ఫాలోయింగ్ అనేవి implied warranties మాట. Warranty as to quit position. According to this warranty, it is presumed that buyer shall have and enjoy the quit position of the goods. This means where the buyer has obtained the position of the goods, he has a right to సో ఇక్కడ బయర్ అనేవాడికి క్విట్ గూడ్స్ పొజిషన్ యొక్క క్విట్ చేసే అవకాశం ఉందంట. సో ఒకసారి పొజిషన్ అనేది అబ్టైన్ చేసుకున్న తర్వాత హీ హ్యాజ్ ఎ రైట్ టు ఎంజాయ్ దమ్ ఇన్ ఏ వే హీ లైక్స్. సో వాడికి నచ్చిన రీతిలో గూడ్స్ అనేది ఎంజాయ్ చేసుకునే రైట్ వాడికి ఉంది. నో వన్ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ద క్వైట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద బయర్. సో వాడి ఎంజాయ్మెంట్ని ఇంటర్ఫియర్ చేసుకునే ఛాన్స్ ఎవరికి ఉండదు. ద బయర్ రైట్స్ ఆఫ్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఈస్ డిస్టర్బ్డ్ బై ఎనీ వన్ హ్యావింగ్ ఏ సుపీరియర్ టైటిల్ టు ద గూడ్స్ దెన్ ద బయర్ కెన్ రికవర్ డ్యామేజెస్ ఫ్రమ్ ద సెల్లర్ త్రూ ద కోర్ట్ ఆఫ్ లా. సో వాడి యొక్క పొజిషన్లో ఇంటర్ఫియర్ అయితే కనుక హీ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ బై ప్రొసీడింగ్ విత్ కోర్ట్ claiming damages from the seller మాట. To some extent, the implied conditions as to title and this warranty are overlapping. So, implied condition as to title, this warranty అనేవి రెండు కూడా ఒక్కొక్కసారి ఓవర్లాపింగ్ అనేది జరుగుతూ ఉంటుందంట. ఓకే, అండ్ నెక్స్ట్ కేసులో చూద్దాం. మ్యాన్సన్స్ వర్సెస్ బర్నింగ్హామ్. So A purchased a second hand typewriter from B. A used it for some time and also spent some money repairs. The typewriter turned out to be stolen. One and A has to return it to the true owner. It was held that A could recover damages from B amounting the price. Okay, అసలు బి అనేవాడు ఏంటంటే అది దొబ్బేసింది వీడికి ఏకి అమ్మాడమాట. సో ఓనర్ తెలియగానే ఏమవుతుంది, వాడు రిటర్న్ తీసుకోవాలనుకుంటాడు. వెంటనే ఏ అనేవాడు రిటర్న్ చేస్తాడు. సో దీనివల్ల లాస్ భరించింది ఏ కాబట్టి ఏ అనేవాడు బి దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు డ్యామేజెస్ అని ఉందన్నమాట. నెక్స్ట్ వారంటీ యాజ్ ఏ ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబ్రెన్స్. అకార్డింగ్ టు దిస్ వారంటీ ఇట్ ఈస్ ప్రెస్యూమ్డ్ దట్ గూడ్స్ షల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ చార్జ్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ థర్డ్ పర్సన్. సో దీని ప్రకారం ఏంటంటే goods shall be free from any charge or encumbrance in favor of third person if the position of the buyer is disturbed due to charge in favor of third party. సో బయర్ యొక్క పొజిషన్ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ చార్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇక్కడ జరిగితే ఓకే, థర్డ్ పార్టీకి ఫేవర్గా జరిగి బయర్కి అనేది డ్యామేజ్ జరిగితే హీ కెన్ క్లెయిమ్. బయర్ అనేవాడు సెల్లర్ దగ్గర నుంచి డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయొచ్చమాట. వారంటీ టు డిస్క్లోజ్ డేంజరస్ నేచర్ ఆఫ్ ఫుడ్. ఓకే, డేంజరస్ నేచర్ ఉంటాయి కొన్ని గూడ్స్ సంబంధించి. అది ఏమవ్వాలంటే స్పెసిఫై చేయాలి క్లియర్గా. చేయకపోతే ఏమవుతుంది, ద సెల్లర్ మస్ట్ డిస్క్లోజ్ వాన్ ద బయర్ ఆఫ్ ద probable danger. If the seller fails to do so, the buyer make his liable for the breach of implied warranty. For example, explosion goods అంటే దివాళీ క్రేకర్స్ కొంటే మనకి అందులో కండిషన్ చెప్తారు. జాగ్రత్త అండి, కాల్చేటప్పుడు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్రాకర్స్ అనేవి కాల్చండి అని చెప్తారు. సో ఫర్ ద సేఫ్ థింగ్ అని చెప్తారు. నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ వాట్ వి సే దట్ ఫర్టిలైజర్స్ యూస్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తారు. కొన్ని టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఏంటంటే ఇట్ విల్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్నెస్ టు ద పర్సన్. అందుకే ఏం చెప్తారంటే సో యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూస్ చేయండి అని చెప్తారు. సో ఇట్ ఈస్ దేర్ కండిషన్ టు స్పెసిఫై. బయర్ హ్యాస్ ద రైట్ టు స్పెసిఫై టు the seller has right to specify to buyer
regarding the nature of the dangerousness మాట. Implied warranty annexated by use of trade. నెక్స్ట్ ఏంటంటే వారంటీ యాజ్ టు ఫిట్నెస్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. సో కస్టమ్ కానీ యూజెస్ ఆఫ్ ట్రేడ్ ప్రకారం కానీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఫిట్నెస్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ కోసం వారంటీ ఉంటుందన్నమాట. మేబీ ఇంక్లూడ్ ఐదర్ బై అన్ ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ బై ద కోర్ట్ ఆఫ్ డీలింగ్స్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ బై యూజెస్ ఆఫ్ ట్రేడ్ ప్రకారం కానీ, పార్టీస్ అగ్రిమెంట్ ప్రకారం కానీ, ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ప్రకారం కానీ, కోర్ట్ డీలింగ్స్ ప్రకారం కానీ ఇంప్లాయిడ్ వారంటీస్ అనేవి ఎక్స్క్లూడ్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వారంటీస్, ఇంప్లాయిడ్ వారంటీస్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో నవ్ we are going to discuss about what is unpaid seller. అసలు అన్పెయిడ్ సెల్లర్ అంటే ఏంటి, వాట్ ఆర్ హిస్ రైట్స్ అగైన్స్ట్ ద గూడ్స్ అండ్ బయర్. సో అన్పెయిడ్ సెల్లర్ అంటే ఏంటి, వాడి యొక్క రైట్స్ ఏంటి, గూడ్స్ మీద వాడి యొక్క రైట్స్ ఏంటి. సో అన్పెయిడ్ సెల్లర్ మీన్స్ సెల్లర్, మనకు తెలుసు సెల్లర్ అంటే హూ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ ఆర్ టెండర్డ్ ద హోల్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ అమ్మా. సో వాడికి అగ్రిమెంట్ అయిన ప్రకారం గూడ్స్ కనుక పే చేయకపోతే, నెక్స్ట్ హోల్ అమౌంట్ పే చేయకపోయినా హీ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ అన్నమాట. హూ హ్యాస్ రిసీవ్డ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఎనీ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ కండిషనల్ పేమెంట్ బట్ విచ్ ఈస్ సబ్సిక్వెంట్లీ డిజానర్డ్. సో దానికి సంబంధించి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కానీ సెల్లర్ కనుక బయర్ నుంచి రిసీవ్ చేసుకొని తర్వాత అది డిజానర్ అయితే ఆ కండిషన్లో సెల్లర్ అనేవాడు అన్పెయిడ్ అవుతాడనమాట. సో ఇప్పుడు కండిషన్స్ ఏంటి, ఇన్ అదర్ వర్డ్స్ ఏ సెల్లర్ ఈజ్ అన్పెయిడ్ ఇఫ్ ద ఫుల్ ప్రైస్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ ఆర్ టెండర్డ్ టు హిమ్. టెండర్ చేసిన ప్రైస్ కానీ, టెండర్ కోట్ చేసిన ప్రైస్ కానీ, పేమెంట్ చేయవలసిన ప్రైస్ కానీ పే చేయకపోతే మనం ఆయన్నే అన్పెయిడ్ సెల్లర్ అంటమాట. ఏ సెల్లర్ హూ హ్యాస్ రిసీవ్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రైస్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఓకే, హోల్ ప్రైస్లో పార్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకున్న వాడిని అన్పెయిడ్ సెల్లర్ అని అంటమాట. However, a seller is not an unpaid seller if the buyer has tendered the price and the seller has refused to accept it. Okay. సో కొన్ని కండిషన్స్లో మనం సెల్లర్ని అన్పెయిడ్ అని పిలవలేమంట. ఎందుకంటే సో హియర్ అగ్రిమెంట్ ప్రకారం ప్రైస్ అని టెండర్ చేసుకున్నాం, కానీ సెల్లర్ అనేవాడు రిఫ్యూజ్ చేయడం వల్ల అది ఆడు అన్పెయిడ్ అయ్యాడు. కాబట్టి ఆ కండిషన్స్లో మనం సెల్లర్ని అన్పెయిడ్ సెల్లర్ అని పిలవమాట. ద టర్మ్ సెల్లర్ ఇన్ కేస్ విల్ ఇంక్లూడ్ ఎవ్రీ person in the position of a seller, an agent of the seller to whom the bill of lading has been endorsed, a consignor or agent who has been himself paid or is directly responsible for the price. సో ఇక్కడ సెల్లర్ అంటే ఎవరంటే పొజిషన్ ఆఫ్ ద సెల్లర్ ఉండి, ఏజెంట్ అవ్వచ్చు, ఎవరికైతే బిల్ అనేది వేసామో, ఎండోర్సర్ అవ్వచ్చు, హ్యాస్ బీన్ ఎండోర్స్డ్, సో బిల్ అనేది ఎండోర్స్ చేస్తాం, కన్సైనర్ అవ్వచ్చు, ఏజెంట్ అవ్వచ్చు, హూ హిమ్సెల్ఫ్ పెయిడ్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రైస్. సో వాడు డైరెక్ట్గా ప్రైస్కి అనేది రెస్పాన్సిబుల్ అయిన వాడిని మనం సెల్లర్ అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్చేస్డ్ సమ్ గూడ్స్ ఇన్ హిస్ పర్సనల్ నేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్. సో పర్సనల్ నేమ్ యూజ్ చేసి ఏ అనేవాడు బే దగ్గర నుంచి పర్చేస్ చేశాడనమాట. బీ రిఫ్యూజ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ సిన్స్ ఏ హ్యాస్ ఇన్కర్డ్ పర్సనల్ లయబిలిటీ. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ హిస్ ప్రిన్సిపల్ విల్ బీ టేకెన్ యాజ్ ద సెల్లర్ అండ్ ఏ బయర్. ఏ విల్ బీ టేకెన్ యాజ్ అన్పెయిడ్ సెల్లర్ అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 45. సో బీ అనేవాడు ప్రైస్ పే చేయడానికి రిఫ్యూజ్ చేయడంతో ఏ అనేవాడు పర్సనల్ లయబిలిటీ ఇన్కర్ అయ్యాడు. సో అకార్డింగ్ 45 సెక్షన్ ప్రకారం అన్పెయిడ్ సెల్లర్ అనేవాడు he has right to get his payment back according to section under the provision of section 45. And next, rights of unpaid seller. మనకి against the goods against buyer అని 2 times చూసుకున్నాం మనం. and this wait sorry okay. సో ఇక్కడ 2, ఒకటి అగైనెస్ట్ గూడ్స్, అగైనెస్ట్ సెల్లర్. అగైనెస్ట్ గూడ్స్ అయితే బిఫోర్ పాసింగ్ ఓనర్షిప్ రైట్స్, ఆఫ్టర్ పాసింగ్ ఓనర్షిప్ రైట్స్. దిస్ ఈస్ కాల్డ్ రైట్ విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ సోల్డ్.
బిఫోర్ పాసింగ్ ఓనర్షిప్ రైట్స్ అయితే రైట్స్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి ద రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్. మళ్ళీ ఇందులో 3 కండిషన్స్ ఉంటాయి. రైట్ టు షూ ఫర్ ప్రైస్, రైట్ టు షూ ఫర్ డ్యామేజెస్ అంటే అండర్ సెక్షన్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్లో రైట్ టు యూజ్ ఫర్ డ్యామేజెస్కి, షూ ఫర్ డ్యామేజెస్కి, రైట్ ఆఫ్ రీసేల్లో రైట్ టు షూ ఫర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అగెయిన్స్ట్ బయర్ అయితే షూట్ ఫర్ రిప్యుడికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రిప్యుడికేషన్ కోసం షూ చేయొచ్చు అన్నమాట. దీస్ ఆర్ ద వేరియస్ రైట్స్ దట్ an unpaid seller has.